హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఇవాళ మన మారుషాలో ఉన్న ఫన్ రిసార్ట్ అండ్ హోటల్కి వచ్చేసామన్నమాట. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే కేరళ వాతావరణం గుర్తొచ్చేసింది అబ్బా. మొత్తం లోపల చూస్తే మాత్రం మీరు ఇంకా షాక్ అయిపోయి మీరే ఏమంటారు తెలుసా, ఏంటి మీరు ఏమైనా కేరళకి విజిట్ అయ్యారా అని చెప్పి. అంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా ఎంట్రీ నుంచి గేట్ లోపలికి వెళ్ళాక ఇదంతా పార్కింగ్ అనమాట. ఫ్రీ పార్కింగ్కి ఫీజు లేదు. సో చూసారు, లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం పార్కింగ్. ఇక్కడ అన్నీ మన టాంజానియాకి సంబంధించిన వాళ్ళ దేశాల జెండాలు ఉన్నాయన్నమాట. చూసారా, కొన్ని ప్లేసెస్కి జెండాలు నాకు తెలియదు. ఇది రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ లోపల ఎలా అయితే పోస్టర్స్ పెట్టారో నిజానికి బయట కూడా సేమ్ టు సేమ్ అలానే ఉందబ్బా. నేను ఏమనుకున్నా అంటే వీళ్ళు ఫొటోస్ ఒకలా పెడతారు, లోపల వెళ్తే తెలుస్తుందని. కానీ అస్సలు కాదు, వాళ్ళు ఎలా పెట్టారో అలానే ఉన్నాయి బయట నిజంగా. చూసారా, సేమ్ టు సేమ్. ఇంకా మీరు వీడియోస్లో చూస్తే మీకే అర్థమైపోతుంది, మాటల్లో చెప్పడమే కాదు, రియల్గా కూడా. మేము మా అన్న వాళ్ళతో కలిసి మేము వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్లీ లైక్ 5 ఫ్యామిలీస్ మేము వెళ్ళాము, మా డాడాని కూడా తీసుకొని వెళ్ళి. కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట, సాల్ట్ అండ్ పెప్పర్. ఇండియన్ చెఫ్ ఉన్నాడు లోపల. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అబ్బా. పేరు పెట్టాల్సిందే లేదు, కానీ ఫుడ్ టైమింగ్ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఫుడ్ చెప్పిన తర్వాత ఒక 30 మినిట్స్ ఈజ్ ఓకే, కానీ వాళ్ళు మరీ 1 అవర్ 2 అవర్స్ తీసుకుంటున్నారు. అది ఒక్కటి చేంజ్ చేసుకోవాలి. ఇది లాంజ్ అండ్ నేను ఫోటో తీసాను వీడియో ఆన్ అనుకొని. కానీ ఇది వచ్చేసి మన రిసెప్షన్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం గో కార్టింగ్ ఉంది. ఇంకా ఇళ్ళ మొత్తం అదే అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా టైర్స్తో కవర్ చేసేసాను. అండ్ ఇది స్ట్రేట్ వెళ్తుంటే మనకి రూమ్స్, ఆయుర్వేద స్పా అండ్ వాటర్ వరల్డ్ అంతా అటు సైడ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కేఫ్ ఒయాసిస్. ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టాను. సో అక్కడ మీకు బ్లూ కలర్ బాల్ కనిపిస్తుందా, అక్కడ ఇంకేదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అబ్బా, అదేంటో చూడాలి. మేము వెళ్ళేటప్పుడు అయితే అది ఇంకా అవుతుంది, సగం పనిలోనే ఉంది, మొత్తం అవ్వలేదు. కానీ నాకు ఆ బాల్ చూసినప్పుడు ఇష్క్ మూవీ మాత్రం గుర్తొచ్చింది. ఎంతమందికి గుర్తొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది కేఫ్ ఒయాసిస్. నాకు ఈ కేఫ్ ఒయాసిస్ లోపలికి వచ్చినప్పుడు మాత్రం నాకేమనిపించింది అంటే, మనము విలేజెస్లో ఫామ్ హౌసెస్ ఉంటాయి చూసారా, అవుట్స్కట్స్లో, ఆ ఫీల్ వచ్చింది నాకైతే. లోపలికి వెళ్తుంటే మాత్రం ఫుల్ చెట్లతోని ఫ్లవర్స్తోని చాలా బ్యూటిఫుల్ ఉంది. కేఫ్కి వచ్చినట్టయితే నాకు అస్సలు అనిపించలేదు. అండ్ చూసారు చిన్న చిన్న గుడిసెలు, అవన్నీ షేడ్స్, మొత్తం నేచర్తో నిండిపోయిందబ్బా. అంత బాగుంది. ఒకటి ఆర్టిఫిషియల్ అయితే నాకు అనిపించలేదు. వుడ్ స్టిక్స్తో చేసిన హౌసెస్, టేబుల్స్, చైర్స్, అక్కడక్కడ ఫ్లవర్స్, ఫుల్ చెట్లు, చాలా బాగుంటుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి, లవర్స్కి అయితే ఇట్స్ బెస్ట్ ప్లేస్, వాళ్ళ ప్రైవేట్ స్పేస్గా నేను అనుకుంటున్నా. చూసారా లోపల ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. మేము ఫుల్ ఎంజాయ్ చేసాం, అన్న వాళ్ళు కానీ మేము అక్కలు అందరం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఇది వచ్చేసి మన రెస్టారెంట్ ఉంది కదా, దాని ఆపోజిట్ 360 డిగ్రీస్ అనమాట. పేరేంటి 360 డిగ్రీస్ అనుకుంటున్నారా, పేరు మాత్రం 360 డిగ్రీస్, కానీ అక్కడ వచ్చేసి అది బార్ అనమాట, స్పోర్ట్స్ బార్ అనుకుంటా. లోపల స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉన్నాయి, చెస్, క్యారమ్ అలా ఉన్నాయి. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు సపరేట్గా వీడియోస్ పెడతాను నేను. సో బయట నుంచి అయితే నేను మొత్తం రెస్టారెంట్ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇదంతా రిసార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. కానీ బాగుంది కదా, మొత్తం చెట్లతోనే అబ్బా. నిజంగా రిలాక్స్ అవ్వాలి, మొత్తం మన మైండ్ని మన బాడీని డీస్ట్రెస్ చేసుకోవాలంటే ఇట్స్ ఐడియల్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. డిఫరెంట్ యాక్టివిటీస్తోని చాలా అంటే చాలా బాగుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది, చిన్న పెద్ద అట్లా ఏం లేదు, మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదన్నీ చెట్లు. ఇంకా అటు ముందుకు వెళ్తుంటే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది అనమాట. రెస్టారెంట్కి అండ్ 360 డిగ్రీస్ బార్కి మధ్యలో ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్. చూసారా చెట్లతోని పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారబ్బా. వీకెండ్స్కి వచ్చి ఆరుషాలో దగ్గరున్న వాళ్ళైతే అదృష్టవంతులు నన్ను అడిగితే. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు కొంచెం లో ఫీల్ అయినా దే కెన్ కమ్ హియర్ అండ్ ఎంత అంటే అంత బాగా రిలాక్స్ అవ్వచ్చు. అది ఫన్ డాజిల్ అంటే పిల్లలకి లోపల ఆడుకోవడానికి. అండ్ అది టెర్రస్ పైన, టాప్ టెర్రస్, అది పైకి వెళ్ళి మరి మనం చూద్దాం పదండి. సో ఈ టాప్ టెర్రస్ స్టెప్స్ కూడా చూసారా ఎంత బాగా కట్టారో వీళ్ళు, అసలుకి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మనం మొత్తం టాప్ టెర్రస్ పైన పోయిన తర్వాత ఫుల్ కవర్ చేయొచ్చు తెలుసా, మొత్తం చెట్లే కనిపిస్తాయి అబ్బా. ఫుల్ అంటే ఫుల్ పచ్చదనమే, మొత్తం పచ్చదనమే. చైర్స్ కానీ ఇక్కడంతా కూడా నైట్ టైంలో చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను వీడియోకి. అక్కడ బ్యాక్ సైడ్ మీకు ఒక కొండ కనిపిస్తుంది చూసారా, అది ఏంటంటే మౌంట్ మేరు అంట అది. అండ్
ఈ హోటల్ రిసార్ట్ ఎక్కడుంది అంటే మాత్రం మన ఆరుషాలో ఫూట్ ఆఫ్ మౌంట్ మెరాలో ఉంది అనమాట. చాలా బాగుంది కదా చెట్లతోని, చాలా డిఫరెంట్ చెట్లు అబ్బా. అండ్ ఈ ఫన్ రిసార్ట్లో ఆయుర్వేద స్పా కూడా ఉంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మేము మొత్తం మా ఫ్యామిలీ, మా అన్న వాళ్ళు, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేసినాం. అండ్ అటు సైడ్ వచ్చేసి స్టోర్ ఉందన్నమాట మనకి, లైక్ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, టాంజానియాలో అయితే ఫేమస్ ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. చూసారు అక్కడ మా అక్క, మా వెంకీ అన్న వాళ్ళ వైఫ్ సాహితి అక్క ఉయ్యాల ఊగుతుంది. అండ్ చూసారా, చెప్పాను కదా నేను డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి దీనిలో. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మధ్యలో ఒక హబ్ ఉంటుందబ్బా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీకు వెళ్తున్న చెట్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా, మనని వెల్కమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అన్ని చెట్లు ఇట్లా మనకి దగ్గర వచ్చేసి వెల్కమ్ టు ఫన్ రిట్రీట్ రిసార్ట్ అని అయితే నాకైతే అనిపిస్తుంది, ఆ ఫీల్ వచ్చింది నాకు. అండ్ చూసారు ఇచ్చాడు అంతా పిల్లలదే అనమాట, చిల్డ్రన్స్ పార్క్ కదా, మొత్తం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. టాయ్స్ అండ్ ట్రైన్స్ చాలా ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేశాను, ప్రతి ఒక్క బ్యూటిఫుల్ క్లిప్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి తీసి మీకు చూపించడానికి. అండ్ చూసారు ఇది మధ్యలో నేను చెప్పాను కదా హబ్, ఇది మంచిగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని పిల్లల్ని అక్కడ పార్క్లో వదిలేసి మనం రిలాక్స్ అవ్వచ్చు అబ్బా. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎట్ ఏ టైం మనం కూడా మన ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. ఇది ఇంకా వాటర్ వరల్డ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చూసారా ఎంత బాగుంది కదా, పిల్లలకి సపరేట్ ఉంది, పెద్ద వాళ్ళకి కూడా సపరేట్ ఉందన్నమాట. మన రూమ్స్కి వెళ్ళిపోదాం. ఇది చూసారా, కేరళకి వచ్చానేమో అనిపిస్తుంది కదా, నిజంగా నాకైతే ఆ ఫీల్ వచ్చింది అబ్బా. కానీ నిజంగా ఇది కేరళ వాళ్ళ రిసార్ట్ టైపే ఉంది. అండ్ పార్ట్నర్షిప్స్ కూడా ఉన్నారంట. చూసారా ఎంట్రీ, ఆ డోర్స్కి ఆ చిన్న బుడ్డి గంటలు. అండ్ స్ట్రేట్ వెళ్ళగానే మీకు ఫస్ట్ తులసి మాతనే కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి పెద్ద రూమ్స్ అనమాట. ఇటు సైడ్ మా రూమ్ మాత్రం ట్రీ టాప్ సైడ్ అక్కడ చూసారా, చెట్లు, కొబ్బరి చెట్లతోని 22 to 31 రూమ్స్ అన్నీ అటు సైడ్ పెద్ద రూమ్స్ అనమాట అవన్నీ. అండ్ ఇక్కడ చూసారా అన్ని రకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఇక్కడ మామిడి పండ్లు చూసారా అబ్బా, కింద ఎంత మంచిగా తాకుతూ అవి ఎంజాయ్ చేస్తుంది. చూస్తేనే తెంపుకొని తినాలనిపించింది నాకైతే. కానీ వాళ్ళు ఓకే అన్నారు, కానీ ఎందుకులే అని మాకు అనిపించింది. చూసారా తులసి మాతని, ఎంత బాగుంది కదా, సోపనం వెల్కమ్. చూసారా, సో మనం లోపలికి వెళ్తూనే మనకి కేరళ వ్యూ, కేరళ అంబియన్స్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రిసార్ట్ మొత్తం మీకు అలానే అనిపిస్తుంది. వెల్కమింగ్ కూడా చూసారా, ఎంత పెద్ద దీపం పెట్టారు మధ్యలో, డెకరేషన్ కానీ డిజైన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట. అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి మన కన్సల్టేషన్, స్పా అండ్ ఇవన్నీ ఏమేమైతే కావాలో అవన్నీ. అండ్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మన రూమ్ సైడ్ వచ్చేసినట్టు మనము. స్టార్టింగ్ అయితే నేను ఇది చూసి షాక్ అయ్యానబ్బా. చూసారా మధ్యలో పర్ణశాల, ఇట్స్ అ ట్రీ టాప్ అండ్ హౌసెస్ 1 to 10 ఇక్కడ. చూసారా పర్ణశాల ఎంత బాగుంది కదా చూడడానికి మాత్రం. చెట్ల మధ్యలో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మా రూమ్ ఇటు సైడ్ కాబట్టి నేను ఇటు సైడ్ చూపిస్తున్నాను, అటు సైడ్ కూడా నేను కవర్ చేశాను తర్వాత. పర్ణశాలకి పక్కనే మా రూమ్ అనమాట. చూడండి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మా రూమ్ వచ్చేస్తుంది. ఇవన్నీ చిన్న గుడిసెలు ఎంత బాగున్నాయంటే విలేజ్ వ్యూ మొత్తం వచ్చేసింది అబ్బా మనకి, కేరళ విలేజ్ వ్యూ. అక్కడక్కడ చెట్లు, మొత్తం చెట్లే, అక్కడక్కడ చెట్లు ఏంటి కానీ మొత్తం చెట్లే, ఫ్రూట్స్తోని, ఫ్లవర్స్తోని మనని ఎవ్రీ మూమెంట్ నేచర్కి దగ్గర చేస్తూనే ఉంది ఈ ప్లేస్ మొత్తం. ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను మాటలో చెప్పలేను. ఇది మేము ఉండే రూమ్ అనమాట. చూసారా అక్కడ మా అన్న వాళ్ళు, అటు మా ఇంకో అన్న వాళ్ళు, అటు సైడ్ మా భాష అన్న వాళ్ళు ఉంటారు, పెద్ద రూమ్స్ అని చెప్పాను కదా అది. చూసారా చెట్ల మధ్యలో చిన్న గుడిసెలో ఫ్యామిలీతోని, మన ఫ్రెండ్స్తోని, ఊహించుకొని ఎంత బాగుందో. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన అబ్బా. అండ్ చూసారా పండ్లు, నేను చెప్పాను కదా ఇది పొమ్మగ్రనేట్, దానిమ్మ పండ్లు, ఫుల్ అంటే ఫుల్ దానిమ్మ పండ్లు ఉన్నాయి అసలుకి. దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు, అవకోడాస్ ఉన్నాయి, ఇంకా పనస పండ్లు. నేను అది కవర్ చేయలేకపోయాను కానీ పనస పండ్లు ఉన్నాయి. చూసారా మామిడి పండ్లు ఎన్ని ఉన్నాయో అసలుకి ఈ సీజన్లో. ఇది ట్రీ టాప్ అనమాట. సో చైర్స్ ఉన్నాయి, మంచిగా మనం పైన కూర్చొని నైట్ టైంలో రిలాక్స్ అవ్వచ్చు. ఇది స్పర్శ్ దీని పేరు. అండ్ ఇది వచ్చేసి ఆయుర్వేద స్పా అనమాట. అండ్ వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అబ్బా. చూసారా ఒక డైరీ అండ్ 2 కీ చైన్స్ ఇచ్చారు.
చాలా బాగుంది. మేమైతే మా అన్న వాళ్ళ ఫ్యామిలీతో అయితే సూపర్గా ఎంజాయ్ చేసినాం. నేచర్ లవర్స్కి ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మన దారుసలాంలో ఎవరైనా మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం నేను ఈ ఆరుషాలో ఈ రిసార్ట్ని